ఇక్కడ నుండి చూస్తుంటే ఆ సముద్రాన్ని, ఆ చెట్లని, ఆ రోడ్ ని, ఆ బిల్డింగ్స్ ని, ఆ కొండలు, మన వైజాగ్ బీచ్ కి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ ను ఖచ్చితంగా విజిట్ మా కస్టమర్స్. వ్యూ మాత్రం ఇదే మన రుషికొండ బీచ్. ఈ అలలు వస్తాయి అని చెప్పేసి మొత్తం లోపల దాకా పోతాం, మనం అటే పోతాం. సబ్స్క్రైబ్ టు వికాస్ ట్రావెల్ వ్లాగ్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ వ్లాగ్స్. వైజాగ్ ట్రిప్ అనేది వెళ్తున్నాం వరంగల్ నుంచి వెళ్ళి. ప్రజెంట్ మన బండికి ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాం డీజిల్ భద్రకాళి టెంపుల్ దగ్గర. వ్లాగ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చేయడం ద్వారా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. వరంగల్ నుండి వైజాగ్ మా రూట్ వచ్చేసి తొర్రూరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, రాజమండ్రి, అన్నవరం, తూని, సింహాచలం, డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోతాం. ఈ రూట్స్లలో రోడ్ విషయానికి వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. రోడ్ అయితే చాలా నీట్గా ఉన్నది. ఎక్కడ మాత్రం రోడ్ ఇబ్బంది ఏం పెట్టలేదు మాకైతే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. కామెంట్ కూడా చేయండి వీడియో ఇలా వచ్చిందని చెప్పేసి అని. మీరు కామెంట్ చేస్తే ఈ వీడియోలో చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో దాన్ని కరెక్ట్ చేసుకుంటా. కామెంట్ మాత్రం చేయండి. మనం వైజాగ్ సిటీకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉన్నాయి బీచ్కి పోవడానికి. ఇప్పుడు మనం చూసే బీచ్లు వచ్చేసి రామకృష్ణ బీచ్, రుషికొండ బీచ్. వైజాగ్ సిటీ రోడ్డు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఒకసారి రోడ్ వ్యూ చూసుకోండి ఏ విధంగా ఉన్నదో. అదంతా గుట్టలు అవి. ఆ గుట్టలలో ఈ మధ్యలో రోడ్డు నాకైతే ఆసమ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది సింహాచలం దర్శనం అయితే నిన్న నైట్ అయిపోయింది. అక్కడనే హాల్టింగ్ చేసేసినాం. వైజాగ్ లో ప్రజెంట్ మేము సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఈ సిగ్నల్ దగ్గర ఏంటంటే హనుమాన్ స్టాచ్యూ ఉంటది. అట్లా స్టేట్ వెళ్ళిపోతే మనం రుషికొండ బీచ్ కి వెళ్ళిపోతాం స్టేట్ వేలో. గీతం యూనివర్సిటీ మధ్యలో మనకు టచ్ అవుతుంది. గీతం యూనివర్సిటీ దాటేసుకొని మనం రుషికొండ బీచ్ అనేది వెళ్ళిపోవాలి. ఈ సర్కిల్ నుంచి వెళ్ళి స్టేట్కి వెళ్ళిపోవాలి కైలాసగిరి పైకి. రుషికొండ బీచ్, ఆర్కే బీచ్, కైలాసగిరి ఇవన్నీ ఒక దగ్గరనే ఉంటాయి ప్లేసెస్. కైలాసగిరికి వెళ్తుంటే ఇట్లా హిల్ స్టేషన్ టైప్ ఉంటుంది ఇది మొత్తం. కైలాసగిరి టోల్ ప్లాజా ఎంట్రన్స్ ఫీజు తీసుకుంటారు వీళ్ళు ప్రతి ఒక్క వెహికల్ కు, కార్ కు, వ్యాన్ కు, జీప్ కు, స్కూటర్ కి. కైలాసగిరి ఎంట్రన్స్ వే దగ్గర ఉన్నాం. వెళ్తున్నాం. లోపల రైల్వే ప్లాట్ఫారం ఉంటది, ప్లస్ మళ్ళా గార్డెన్ కూడా ఉంటుంది. ఆ గార్డెన్ మధ్యలో శివుడును పార్వతి కూడా ఉంటారు. ఒకసారి లోపల చూసేద్దాం. రైల్వే ప్లాట్ఫామ్ ఇది చూసిలా. విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్. ఈ ట్రైన్ లో ఎక్కేస్తే ఏంటంటే ఈ గార్డెన్ మొత్తం చూపెడతాడు మనకు, వ్యూ పాయింట్ మొత్తం. దీంట్లో ఏసీ ఉన్న నాన్ ఏసీ సీట్స్ కూడా ఉంటాయి సపరేట్. మొత్తం అవే డబ్బాలు, అవన్నీ ఏసీ బోగీస్, ఇవన్నీ నాన్ ఏసీ బోగీస్. ఇవి ఇట్లా పక్కపు ఉంటాయి, స్టాల్స్ కూడా ఉంటాయి. అది టికెట్ కౌంటర్. అది లో మనకు కనపడేది చిల్డ్రన్స్ ఏరియా ప్లేస్, అది ప్లేయింగ్ ఏరియా ప్లేస్. అది ఇక్కడ పైకి వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటారు. ఆడుకొని ఆ పైన గార్డెన్ ఉంటది లోపల, ఆ లోపలికి అనేది వెళ్ళిపోతారు. డోర్ ఇది. వెల్కమ్ టు కైలాస హిల్ అని చెప్పేసి అని. వ్యూ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటది. కైలాసగిరి వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. వీళ్ళందరూ మా కస్టమర్స్. ఇప్పుడే కైలాసగిరి మొత్తం చూసుకొని దిగుతున్నారు. సరే హాయ్ చెప్పండి అన్న. కైలాసగిరి మెయిన్ ప్లేస్ ఇది. చూడొచ్చు, శివుడును పార్వతి స్టాచ్యూ ఉంటది. ఈ మధ్యలో ఇట్లా వాటర్ కూడా ఫ్లో అవుతా ఉంటాయి. చాలా ఎక్సలెంట్ గా ఉంటది ప్లేస్ ఇది. టూరిస్టర్స్ అయితే చాలా మంది వస్తారు ఇక్కడ విజిట్ చేయడానికి. ప్లేస్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్లేస్ మామూలుగా ఉండదు. ఇట్లా వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంటాయి. ఆ పైననేమో వాటర్ మొత్తం పైనుంచి మొత్తం ఇట్లా కిందికి వస్తా ఉంటాయి. ఆ సర్కిల్ మొత్తం ఫిల్అప్ అయిపోతా ఉంటాయి. వైజాగ్ బీచ్ కి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ ను ఖచ్చితంగా విజిట్ అయ్యి వెళ్తారు. అంత బ్యూటిఫుల్ గా ఉంటది ప్లేస్ ఇది. కైలాసగిరిలో
రోప్ హ్యాంగింగ్ రోప్ సైక్లింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. చిన్న పాప వెళ్తుంది, అది రోప్ హ్యాంగింగ్. అది తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న పాప వస్తుంది, ఎంత సింపుల్ గా వస్తుంది చూడండి, చాలా ఎంజాయ్ చేస్తుంది చిన్న పాప మాత్రం. పోయేటప్పుడు మాత్రం ఇక్కడికి వెళ్ళి వెళ్తారు, వచ్చేటప్పుడు మాత్రం కింద డౌన్ కి వస్తారు. కైలాసగిరి టైటాన్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు సముద్రం అనేది మొత్తం ఊపడుతుంది, వైజాగ్ సముద్రం. ఇక్కడ బిల్డింగ్స్, రైట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్స్, చెట్లు, ఆ రోడ్స్, వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది ఇక్కడ. ఇది అంత ముందుకు చిన్న ప్లాట్ఫామ్ ఉండే, ఇప్పుడు బందోబస్తుగా దీన్ని ప్లాట్ఫామ్ ని రిపేర్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉన్నది. లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. ఇక్కడ ఉండి చూస్తుంటే ఆ సముద్రాన్ని, ఆ చెట్లని, ఆ రోడ్ ని, ఆ బిల్డింగ్స్ ని, ఆ కొండలని. ఇప్పుడు మనం వచ్చేసి రుషికొండ బీచ్ లో ఉన్నాం. ఇదే రుషికొండ బీచ్, చాలా బాగుంది. ఆ రైట్ సైడ్ ఈ బీచ్ దగ్గర హార్స్ రైడింగ్ చాలా బాగుంటది. ఆ పబ్లిక్ మాత్రం విపరీతంగా ఉన్నారు. అటు సైడ్ ఇంకా మన ఇట్లా సముద్రం పక్క పొంటి రాళ్ళు కూడా ఉంటాయి, అక్కడ కూడా వ్యూ బాగుంటది. లోపలి అటు అలలు మాత్రం పైకి వెళ్ళి ఇట్లా వస్తున్నాయి, ఘోరంగా వస్తాయి. ఈ అలలు వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం లోపలి దాకా పోతాం, మనం అటే పోతాం, పోయే వరకే పోవాలి. అందరూ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళైతే అక్కడ వాలీబాల్ లెక్క ఆడుతున్నారు ఆ సముద్రం మధ్యలో. ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం. ఆ లెఫ్ట్ సైడ్ పోతే ఆ ఫిష్ హార్బర్, అది మనకు రుషికొండ బీచ్ వ్యూ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం. మన వెహికల్ వచ్చిండు మన కస్టమర్స్. హాయ్ బ్రో. వాటర్ ఫ్లోటింగ్ మాత్రం మామూలుగా లేదు, బీభత్సంగా ఉన్నది ఫ్లోటింగ్ మాత్రం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు చేయాల్సింది సబ్స్క్రిప్షన్, లైక్స్ అండ్ షేర్స్ అండ్ కామెంట్స్. ఎందుకనంటే ఇటు డ్రైవింగ్ ప్లేస్ మళ్ళీ వీడియోస్ తీయడం చాలా ఇబ్బందికరంగానే ఉంది, అయినా కూడా ఆ వీడియోస్ తీసి పెడుతున్నా మన ఛానల్లో. మీ సపోర్ట్ నాకు ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. కొత్తగా చూసేవారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. వీలైతే షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.